కాకా నమస్తేనే. నమస్తే. అంత మంచిదేనా? అంతా మంచిది. అయితే కేటీఆర్ అరెస్ట్ చేస్తా అంటుండు కదా రేవంత్ రెడ్డి, అవుతుంది అంటావా మరి? ఆయనతో ఏమవుతుంది? కేటీఆర్ తోటి రేవంత్ రెడ్డి తోటి ఎందుకు కాదంటావా? కాదు. ఎందుకు కాదంటావే? ఈయన ఏం చేస్తుండు, ఆయన ఏం చేసిండని ఈయన ఆయన కానీ ఎక్కువనే చేస్తుండు. అయితే ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని అంటుండు కదా కౌశిక్ రెడ్డికి, ఇట్లా బీఆర్ఎస్ వాళ్ళు అంటారు కదా. ఎందుకైతే మరి ఒకవేళ తప్పు ఇట్లా ప్రూవ్ అయితే, ఫార్ములా ఈ కార్ రేసింగ్లో తప్పు ఇట్లా ప్రూవ్ అయితే జైలు పోవాల్సిందే కదా. ఆ తప్పు ప్రూవ్ అయినప్పుడు, దొంగ అన్నప్పుడు పోయేటు టైం వస్తే పోతాడు. అయితే మరి రేవంత్ రెడ్డి కావాలని టార్గెట్ చేస్తుండా, లేకపోతే నిజంగానే కేటీఆర్ తప్పు చేసిండు అనుకుంటారా? రేవంత్ రెడ్డిని జైలుకు పంపిరని ఈయన కుట్ర పట్టి కూడా పంపించవచ్చు. పగబట్టిండు, ఇప్పుడు అధికారం ఉందని చెప్పి పగబట్టిండు. అయితే మరి అది ప్రూఫ్ అయినప్పుడు కదా పోయేది. ప్రూఫ్ అయినప్పుడు మరి రాజకీయాలలో తప్పులు అంటే అందరు చేస్తూనే ఉంటారు. అందరు చేస్తారు. పోతాడు అంటావా లోపలికి? ప్రూఫ్ అయినప్పుడు పోవచ్చు. లేకపోతే ఇప్పుడు ఈయన పోయినట్టు ఆయన పోయి లోపలికి పోయి మళ్ళీ ఈయన కూడా బయటకు వస్తాడు. మళ్ళీ వస్తారంట. అంతే. కాకా నమస్తేనే. నమస్తే. అంత మంచిదేనా? అంత మంచిదే. అయితే కేటీఆర్ను ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో అరెస్ట్ చేస్తారన్నది వినబడుతున్నది. ఈ 2-3 రోజుల నుంచి గట్టిగా వినబడుతుంది. అరెస్ట్ చేస్తారంటావా? అవుతుంది అంటావా? ప్రూఫ్లు అయితే కదా. రేవంత్ రెడ్డి తోటి అవుతుందా మరి అరెస్ట్ చేయొచ్చుడు? రేవంత్ రెడ్డి తోటి ఏమవుతుంది? కాదు. సీఎం అయినప్పటి నుంచి గట్టినే టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అరెస్ట్ చేస్తా అని అంటున్నాడు. లగచర్ల కేసులో కూడా టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తున్నది. సో మరి అవుతుందా? ఇది నిజంగా కేటీఆర్ తప్పు చేసిన అనుకుంటుండా, లేకపోతే రేవంత్ రెడ్డి కావాలని టార్గెట్ చేస్తుండ అనుకుంటురా మీరు? కేటీఆర్ ఏం తప్పు చేయలేదు. ఈ రేవంత్ రెడ్డి టార్గెట్ చేసాడు. కావాలని టార్గెట్ చేసి వాళ్ళు జైల్లో వేసాడు కదా ఆయన్ని, రేవంత్ రెడ్డిని. వీళ్ళు కూడా వేయాలని ప్లాన్. ఒకసారి జైలు వేద్దామని చూస్తారు అంతే. అబ్బా కొడుకుని ఇద్దరిని. ఎవరిని? కేసీఆర్ కేటీఆర్ వేస్తారంటావా మరి? వేస్తారు. ఇది ఉంది కదా మన ప్రాజెక్టు కాళేశ్వరం, దాని మీద పెట్టి వేస్తారు. లోపల వేస్తారంట పక్క. అయితే మరి రేవంత్ రెడ్డి తోటి అంత దమ్మున్నదంటావా? ఉంది. ఆ ప్రూఫ్లు అయితే దొరికినాయి కదా. ప్రూఫ్లు అన్ని చెక్ చేస్తున్నారు వాళ్ళు, ఆఫీసర్లు, పెద్ద ఆఫీసర్లు, కమిషనర్లు వాళ్ళంతా. స్కామ్లు ఎంతో కొంత జరిగే ఉంటాయి అంటావు? జరిగినాయి, కంపల్సరీ జరిగి ఉంటాయి. మరి ఈ పాడి కౌశిక్ రెడ్డికి ఇట్లా బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే, కేటీఆర్ని అరెస్ట్ చేస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం అదేదని అంటున్నారు. ఎందుకు? ఒకవేళ తప్పు చేసినట్టయితే జైలు పోవాల్సిందే కదా ఎవరైనా కానీ. ఎవరైనా పోవాల్సిందే. ఆ మాటలు తప్పే అంటావా? తప్పే కదా మరి. ఓకే కాకా నమస్తేనే. నమస్తే. మంచిగా ఉన్నావా? బాగున్నా. గిరాకీ ఎట్లా అవుతుంది మళ్ళా? గిరాకీ అట్లే డల్గున్నది. రేవంత్ రెడ్డి వచ్చిన కానీ మొత్తం అంతేనా? ఎందుకు అట్లా? ఎందుకంటే కాంగ్రెసే అట్లా. అయితే కేటీఆర్ అరెస్ట్ చేస్తా అంటుండు కదా రేవంత్ రెడ్డి. అరెస్ట్ చేస్తే నేను వాడిని. ఎందుకే అట్లా? ఎందుకంటే మాకు రైతు బంధు ఇస్తలేడు, మొత్తం నాశనం అయిపోయినాం. మేము రైతులం మొత్తం ఆగమైపోయినాం, ఇప్పుడు ఏడుతున్నాం. అంటే మీకు పథకాలు సరిగా అందుతలేవు అని చెప్పేసి కోపంతో ఉన్నావు. పథకాలు అందుతలేవు. ఇప్పుడు ఇచ్చేటోళ్ళకి ఇచ్చిండు, ఈయనోళ్ళకి ఇయ్యలే. ఇప్పుడు ఒక్కొక్కటి రోడ్డు మీద పడి ఏడుస్తుండు. సరిగా పనులు లేవు, పాటలు లేవు, ఏం లేదు. అవుతుందా మరి రేవంత్ రెడ్డితోని కేటీఆర్ అరెస్ట్ చేసుడు? అవుతుందా అంటే అదంతా దౌర్జన్యం అంతే, కరెక్ట్ కాదు. అది కావాలని పగబట్టిన అంటావా, లేకపోతే నిజంగా కేటీఆర్ తప్పు చేసిన అంటావా? కేటీఆర్ తప్పు చేసింది ఏడుంది మరి చూపిమను. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో స్కామ్ జరిగింది, అరెస్ట్ చేస్తామని అంటున్నారు. జరిగిందంటే ఈయన ఎన్నో ఉన్నాయి తీస్తే. అయితే ఇప్పుడు సీఎం క్యాండిడేట్ కదా, ఆయన కూడా తవ్వుతారంట. తవ్వుతాడు. ఈయన రోజులు కూడా వస్తాయి కదా, ఈయన లోపల వేయలేదు అప్పుడు. బెడ్రూమ్లోకి వెళ్ళి తీసుకొని లోపల ఎవరిది కొన్ని రోజులు. అయితే అదే మనసులో పెట్టుకొని ఇలా లోపల వేద్దామని చూస్తున్నా అంటావా? సరే ఏం చేస్తాడో కానీ చేజ్మేన్ ఆయన అయ్యేంత వరకు 5 ఏళ్ళ దాకా ఆయన ఏం బీకలేము. ఇక మేము ఒక 5 ఏళ్ళు చూడాలంటే అంతే. అది తర్వాత రాముడేందో రాకాసేందో.